వ్యవసాయంలో తీవ్ర నష్టాలు, అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణాలు. ఇది కౌలు రైతుల దీనస్థితి. కౌలు రైతుల ఆత్మహత్యల్లో అనంతపురం జిల్లా 2వ స్థానంలో ఉంది. వైసీపీ హయాంలో బాధిత కుటుంబాల వేదన అరణ్య రోదనగా మిగిలిపోయింది. ప్రభుత్వం నుంచి పరిహారం అందక, పింఛన్ సొమ్ము రాక బాధిత కుటుంబాలు కష్టాల కడలిలో మునిగిపోయాయి. టీడీపీ సానుభూతి పనులంటూ ముద్ర వేసి నిర్దాక్షిణ్యంగా పరిహార దస్త్రాలను పక్కన పెట్టేశారు. న్యాయం కోసం కాళ్ళరిగేలా తిరిగినా పట్టించుకున్న నాదుడు లేడు. అయితే ఇప్పుడు కూడా అధికారులు కనికరించట్లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి పిల్లలను పోషించుకోలేక పూట గడవడమే కష్టంగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్యలపై సర్వే నిర్వహించిన రెడ్స్ సంస్థ ప్రతినిధులు బాధిత కుటుంబాలు 40,000 రూపాయల చొప్పున సహాయం చేసింది. బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ వద్ద ప్రజా పరిష్కార వేదికకు తీసుకెళ్లి ఇబ్బందులను వివరించారు. త్రిసభ్య కమిటీ పర్యటించి కౌలు రైతుల కుటుంబ పరిస్థితిపై నివేదిక ఇచ్చి పరిహారం అందించాలని కలెక్టర్కు విన్నవించారు. సూసైడ్ చేసుకొని కౌలు రైతుల కింద చాలా తీసుకున్నాడు అప్పులు. వరి నాటినాము, మొక్కజొన్న పెట్టినాము, బేడ మిరపకాయ అది పెట్టినాము, అన్నీ పెట్టినాము సార్. మేము బతికినీరు కదా ఇల్లని నా మొగుడు ఉరేసుకొని చనిపోయినాడు సార్ సూసైడ్ చేసుకొని. తోటలోనే పంట పెట్టింటాం సార్. పంట పెట్టింటే అంత నష్టం వచ్చింది. అప్పుల బాధ ఎక్కువయ్యి ఊర్లేసుకొని చనిపోయినాడు సార్. 1,00,000 రూపాయలు వచ్చిండే అకౌంట్లోకి పడిండే. అవి అప్పుల కట్టుకుంటే పింఛన్లు డబ్బులు రాయమంటే బియ్యం కార్డులో 2కి రావన్రి, నా కొడుకు కొత్తవి నీకు రావంటున్నాను. పంట పెట్టి నష్టపోయినాము. ఏమి రాక వడగండ్ల వానబడి చాలా అప్పుల పాలయ్యి మా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఏమీ రాలేదు గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు. అయితేనే 3 పిల్లలు ఉన్నారు సార్. నాకు పింఛన్ కూడా రావట్లేదు. మా నాన్న రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. ఫైల్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఇక్కడ ఇచ్చినాను, కానీ పెద్దగా పట్టించుకోలే వాళ్ళు. నేను 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. వేరే వేరే చేనులు కౌలు రైతులుగా పొలం చేసుకుంటున్నాం సార్. అప్పులు ఎక్కువయ్యి నా భర్త ఊరేసుకున్నాడు సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు సార్. మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఏ సాయమో అందలేదు సార్. ఇంకా పింఛన్ కానీ రాలేదు సార్. అప్పులో టార్చర్ ఎక్కువైపోయింది సార్. మాకు ఏదో విధంగా సాయం అందించేటట్లుగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. మన రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి, గుంటూరు తర్వాత. కౌలు రైతులకున్న సమస్య ఏంటంటే ఓనర్ ఒప్పుకొని ఆ సిసిఆర్స్ కార్డు ఉంటేనే వాళ్ళకు ఎస్క్రేషియో వర్తిస్తుంది, ఇన్పుట్సే కాకుండా. అది మేము చేసిన స్టడీలో దాదాపు 30% టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావట్లేదు. అప్పులు ఎందుకు చేసినాడు ఏంటనేది ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో తప్పు రాయడం. ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే మీ నాన్న పేరుతో ఉంది కదా, నీ పేరుతో లేదు కదా, నీ పేరుతో భూమి లేదు కాబట్టి ఇది రైతు ఆత్మహత్య కింద రాదు. అది 3 మ్యాన్ కమిటీ వెళ్ళాలా, 3 మెంబర్ కమిటీ డివిజన్ స్థాయి వెళ్ళే కాబట్టి ఆ ప్రాసెస్ ఏమైతే ఉందో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో వీఆర్ఓ ఇమీడియట్లీ అప్లోడ్ చేయాలి. రైతు ఆత్మహత్య ఆ ఊర్లో జరిగిందంటే వీఆర్ఓలకు అవగాహన లేదు. 1 year అయినా అప్లోడ్ చేయని ఉన్నాయి ఇప్పటి వరకు. గారి దృష్టికి తీసుకొస్తే ఎవరైతే అప్లోడ్ కాలేదో, ఎవరైతే టెనెంట్ ఫార్మర్స్ ఉన్నాయో, ఎవరైతే రిజెక్ట్ అయినారో వాళ్ళందరినీ ఇప్పుడు 15 మందిని తీసుకొచ్చి ఫస్ట్ ఇచ్చినాము. ఇప్పటి వరకు కనీసం అంటే కన్నా ఉమ్మడి జిల్లాలలో 500 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలను మేము పర్సనల్గా కూడా కలిసాము.